ఓం నమో వెంకటేశాయ. ఆపాదకేశమతి సుందర దివ్యగాత్రం శ్రీపాదరేణుహృత గౌతమదారశాపం కోపాతిరక్తనయనక్షుభితాంబురాశిం భూపాలసూనుమవలోకయ రామచంద్రం. సౌందర్య లావణ్యాది గుణములచే శోభించేటటువంటి రూపము గలవాడు. కేవలం తన యొక్క పాద స్పర్శ చేత అహల్య యొక్క శాపాన్ని శమింపచేసినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 322వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఆగడనాదడే హరినెరిగినవాడు, ఆగడనాదడే హరినెరిగినవాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. బరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడుగానివాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడుగానివాడు. అరుదైన భూత దయానిధి ఎగువాడే, అరుదైన భూత దయానిధి ఎగువాడే, పరులు తానేయని భావించువాడు, పరులు తానేయని భావించువాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఆగడనాదడే హరినెరిగినవాడు, ఆగడనాదడే హరినెరిగినవాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే, ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు. నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే, ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు. కర్మ మార్గములు తడవని వాడే, కర్మ మార్గములు తడవని వాడే, మర్మమై హరి భక్తి మరవని వాడు, మర్మమై హరి భక్తి మరవని వాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి, ఆగడనాదడే హరినెరిగినవాడు,
నెరిగినవాడు ఆగడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి జగతిపై హితముగా చర్యించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు జగతిపై హితముగా చర్యించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు తెగి సకలమునాత్మ తెలిసినవాడే తెగి సకలమునాత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైనవాడు తగిలి వెంకటేశు దాసుడైనవాడు మర్మమై హరి భక్తి మరువనివాడు పరులు తానేయని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆగడనాతడే అని తిరిగినవాడు ఆగడనాతడే అని నెరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తా దివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం
ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 37 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 37 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తత్వయా పుత్రగర్ధిన్యా పుత్రస్య కృతమప్రియం లోకే హి స న విద్యేత యో న రామమనువ్రతః. వశిష్ఠుల వారు కైకేయితో చెబుతున్నటువంటి మాటలు. రాముడిని వనవాసానికి పంపించినట్లయితే నారచీరలు కట్టి రాముడితో పాటు సీతాదేవిని కూడా వనవాసానికి పంపించినట్లయితే జరగబోయేటటువంటి అనర్థములను తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా భరతుడే కనుక దశరథుడి యొక్క కుమారుడైనట్లయితే నీవు చెప్పినట్లుగా ఈ రాజ్యానికి రాజు అవ్వటానికి ఒప్పుకోడు. నీ మాటను వినడు. నిన్ను కనీసం తల్లిగా కూడా అంగీకరించడు. ఎందుకు అంటే ధర్మప్రాప్తంగా ధర్మ పరంపరగా తన అన్నగారికి రావలసినటువంటి రాజ్యాన్ని భరతుడు గ్రహిస్తాడా? నిజంగా అలా గ్రహించినట్లయితే అతడు దశరథుడికి కుమారుడే కాడు అని చెప్పి అన్నాడు. అని మరి నీవు మాత్రము ఏదో నా కుమారుడి కోసం నేను ఈ విధంగా తాపత్రయపడుతున్నాను, కొడుకు కోసం తల్లి ఈ విధంగా చేయటం తప్పంటారేమిటండి అని అంటావేమో. కొడుకు కోసం ఏ తల్లైనా సరే కొడుకుకి ఇష్టమైనటువంటి పనిని, కొడుకుకి ఆ కుమారుడికి మేలు చేసేటటువంటి పని చెయ్యాలి. కానీ కొడుకుని అధోగతి పాలు చేసేటటువంటి పని చేస్తూ నేను కొడుకు కోసం చేస్తున్నాను, పుత్రుడి మీద ప్రేమతో చేస్తున్నాను అని చెప్పటం ఎంతవరకు వివేకం అవుతుంది? అది అవివేకం, మూర్ఖత్వం అవుతుంది అంటున్నాడు. అంటూ పుత్రగర్ధిన్య, పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి నీవు త్వయా పుత్రస్య అప్రియం కృతం, నీవు నీ కుమారుడికి అప్రియాన్ని
అహితాన్నే చేస్తూ ఉన్నావు. ఎవరైనా ప్రేమతోటి అనుకూలంగా వ్యవహరిస్తారు, ప్రేమతోటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. నువ్వు నీ ప్రేమతోటి నీ కుమారుణ్ణి అధోగతి పాలు చేస్తున్నావు. భరతుణ్ణి నీ కుమారుడికి అపకీర్తిని తెచ్చిపెడుతున్నావు. సరే, ఎన్ని తెచ్చిపెట్టినప్పటికీ కూడా నా కుమారుడు సుఖపడతాడు కదా అని అనుకుంటున్నావేమో. అతడికి ఈ సుఖమనేది ఇష్టము లేదు. కావున నీ కుమారుడికి ఇష్టం లేనటువంటి పనినే నీవు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే ఈ లోకంలో ఎవడైనా సరే రాముడిని అనుసరించనటువంటి వాడు ఉంటాడా అని అంటున్నాడు. ఎందుకు అంటే, మరి ఇప్పుడంటే మనం రాముడిని భగవంతుడిగా భావించి అనుసరిస్తున్నాం. కానీ త్రేతాయుగంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల వారందరూ కూడా రాముణ్ణి ఆదర్శ పురుషుడిగా తీసుకున్నారు. ఇప్పటికీ మనం ఆదర్శ పురుషుడిగా తీసుకుంటాము, అదేవిధంగా భగవంతుడిగా తీసుకుంటాం. కానీ త్రేతాయుగంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముణ్ణి తనవాడిగా భావించారు, తమలో ఒకటిగా భావించారు, ఆదర్శ పురుషుడిగా భావించారు. అంటే నలుగురు అనుసరించాలి అంటే, అందరూ కూడా మెచ్చుకోవాలి అంటే, ప్రేమాభిమానాలు చూపించాలి అంటే భగవంతుడే అవ్వవలసినటువంటి అవసరము లేదు. ఆదర్శ పురుషుడిగా ధర్మమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారిని ఎవరైనా సరే అనుసరిస్తాడు. కావున రాముడిని కేవలం భగవంతుడిగానే కాదు, ఆదర్శ పురుషుడిగానైనా సరే అనుసరించవచ్చును అనే విషయాన్ని ఇక్కడ వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఆదర్శ పురుషోత్తముడైనటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాముణ్ణి ఎవరు అనుసరించకుండా ఉంటారు? మరి సామాన్య జనులే అలా అనుసరిస్తున్నప్పుడు వివేకవంతుడైనటువంటి భరతుడు రాముణ్ణి అనుసరించకుండా ఉంటాడా? రాముడికి జరిగినటువంటి అన్యాయాన్ని చూచి భరతుడు ఊరుకుంటాడా? అలాగ రాముడికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని భరతుడు నువ్వు చెప్పావని చెప్పి భరతుడు గ్రహిస్తాడా? నువ్వు నీ కుమారుడికి మేలు చేయాలి అని చెప్పి అనుకుంటూ కుమారుడికి కీడు తలబెడుతున్నావు, ఇదేనా నీ పుత్రప్రేమ అని వశిష్ఠ మహర్షి కైకేయిని హెచ్చరిస్తూ రాముణ్ణి కనుక వనవాసానికి పంపిస్తే జరగబోయేటటువంటి అనర్థాలన్నీ కూడా చెబుతున్నాడు. ద్రక్ష్యస్యద్యైవ కైకేయి పశువ్యాళ మృగద్విజాన్ గచ్చత సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్. కైకేయి, రాముడు వనవాసానికి వెళ్ళిపోయి నీ కుమారుడు భరతుడు సింహాసనం మీద కూర్చుంటే అందరూ కూడా సభలోకి వచ్చి జై జయధ్వానాలు చేస్తూ భరతుడికేమో రాజుగాను నీకేమో రాజమాతగాను గౌరవాన్నిచ్చి మర్యాదతోటి జై జయధ్వానాలు చేస్తూ గౌరవిస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు. రాముడు ఎటు వెడితే అందరూ అటే చూస్తారు తప్ప అక్కడ సింహాసనం మీద, అంటే సహజంగా ఎక్కడైనా సరే పదవికి గౌరవం అనేది ఉంటుంది. ఆ పదవిలో ఎవరు కూర్చుంటే వారి మీద గౌరవం అనేది ఉంటుంది. వాడు తప్పుకొని ఇంకోడు కూర్చుంటే వాడిని గౌరవిస్తాడు, ఇంకొకడు కూర్చుంటే వాడిని గౌరవిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, అక్కడ ఆ పదవికి ఆ సింహాసనానికి గౌరవం అనేది లోకంలో సహజంగా కనిపించేటటువంటి వ్యవహారం. కానీ అయోధ్య నగరంలో కేవలము ఆ సింహాసనానికో లేకపోతే ఆ రాచరికపు పదవికో విలువ కాదు, అందులో కూర్చునేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజు, అతనిని బట్టే గౌరవ మర్యాదలు తప్ప ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కదా అని చెప్పి అందరినీ గౌరవించరు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు యోగ్యుడైతేనే గౌరవిస్తారు, అతనిని ప్రజలు ఇష్టపడితేనే గౌరవిస్తారు తప్ప అధికారం ఉంది కదా అని ప్రతి వారిని కూడా గౌరవించరు. మరి ఇక్కడ కైకేయితో చెబుతున్నాడు, నీ కుమారుడు సింహాసనం మీద కూర్చుంటే అందరూ కూడా మిమ్మల్ని చూస్తూ జై జయధ్వానాలు చేస్తారని అనుకుంటున్నావేమో. అలా కుదరదు. రాముడు అడవికి వెళుతున్నప్పటికీ కూడా, అన్నీ వదిలేసినప్పటికీ కూడా, ఏమీ లేనివాడుగా వెళుతున్నప్పటికీ కూడా రాముడినే అందరూ చూస్తారు, రాముడినే అనుసరిస్తారు తప్ప సింహాసనం మీద కూర్చున్నాడు కదా అని నీ కుమారుడినో రాజమాతగా నిన్నో ఎవరు కూడా అనుసరించేవాళ్ళు, మాట వినేవాళ్ళు, చూసేవారు కూడా ఉండరు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అందుకనే కైకేయి రామేణ సహ గచ్చత, రాముడితోటి అడవికి వెళుతున్నటువంటి పశువ్యాళ మృగద్విజాన్ తదున్ముఖాన్, పశువులను, అదేవిధంగా ఏనుగులను,
పాములను, మృగములు ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటినీ తదున్ముఖాన్ అతని వైపే ముఖం పెట్టి దీనంగా చూస్తున్నటువంటి పాదపాన్ చెట్లని కూడా అద్యేవ ద్రక్ష్యతి, నువ్వు ఈరోజే చూడగలవు. అంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా, కదలగలిగినటువంటి ప్రతి ప్రాణి కూడా రాముడిని అనుసరించి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంటే మనుషులు కానీ, పశుపక్ష్యాదులు కానీ, జంతువులు ఏవైనా సరే రాముడితో వెళ్ళడానికే అవి ప్రయత్నిస్తాయి, అటువైపే అడుగులు వేస్తాయి. కదలలేనటువంటి చెట్లు కూడా రాముడు వెళుతున్నటువంటి దిక్కుకే వంగి రాముడితో వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి, కానీ పాపం చెట్లు కదలలేవు. అందుకని ఆ చెట్లు మాత్రము ఇక్కడ అయోధ్యానగరంలో ఉంటాయి. అందుకనే భాసుడు అంటారు, నాగేంద్రాయ వసాభిలాష విముఖా శాస్త్రేక్షణావాజినో హ్రేషాశూన్యముఖా సదీనవదనా క్రందంత ఉచ్చైర్దిశ త్యక్తాహారకథా సవృద్ధ వనితా బాలాశ్చ ప్రౌఢా జనా రామో యాతి యయా సదా రసహజ తామేవ పశ్యంత్యమీ. రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నదో చెబుతున్నారు. ఏనుగులు సహజంగా ఎప్పుడూ కూడా ఆహారాన్ని తింటూ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క ఉదరం అంత పెద్దది కాబట్టి ఆహారం తింటూ ఉంటాయి, దొరికితే వదలకుండా. కానీ రాముడు వనవాసానికి వెళుతుంటే ఏనుగులు ఆహారం తింటాం మానేశాయిట. అలాగే ఆనందంతో ఉన్నప్పుడు గుర్రములు సకిలిస్తాయి బాగా ఆహారాన్ని తిన్న తర్వాత. కానీ ఆ విధమైన ఆనందపూరితమైనటువంటి ఆ సకిలింపులను గుర్రం చేయటం లేదు, గుర్రాలు ఏవి కూడా చేయటం లేదు. అలాగే అక్కడ ఉన్నట్టు అయోధ్యానగరంలో ఉన్న చిన్నపిల్లలు, తరుణులు, మధ్య వయస్సు వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళెవరూ కూడా అందరూ కూడా ఆహారాన్ని విడిచిపెట్టేసి రాముడు ఏ దిక్కుకైతే వెళుతున్నాడో ఆ దిక్కునే చూస్తూ విలపిస్తూ బోరున ఏడుస్తూ ఉన్నారు అని అన్నాడు. అంటే ఇక్కడ పూర్తిగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అందరూ అని చెబితే సరిపోతుంది, కానీ సవృద్ధ వనితా బాలాస్త్య అని చెప్పంటూ సహజంగా పెద్దవాళ్ళు ఉపవాసాలు ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ తట్టుకోగలుగుతారు. చిన్నపిల్లలు ఉండగలుగుతారా? ఉండలేరు కదా. అయినప్పటికీ కూడా చిన్నపిల్లలు కూడా రాముడు వనవాసానికి వెళుతున్నారంటే వాళ్ళకి ఆహారం అందటం లేదు, ఆహారం వాళ్ళకి తీసుకోవాలనిపించడం లేదు. వృద్ధులు ఉండలేనటువంటి వారు వయస్సు రీత్యా, అయినా వాళ్ళు కూడా ఆహారాన్ని మానేసి రాముడు వెళ్ళినటువంటి దిక్కుకే చూస్తూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారట. మరి అదే అక్కడ మనకు తెలియజేశారు. ఆ విషయాన్ని వశిష్ఠ మహర్షి, జరగబోయేటువంటి విషయాన్ని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఏమని? పాదపాన్ అద్యైవ ద్రక్ష్యతి. రాముడు వెళుతున్నటువంటి వైపుకి వంగినటువంటి చెట్టను కూడా నువ్వు అయోధ్యానగరంలో చూస్తావు. ఆ విధంగా రాముడు వెళ్ళిపోయిన తర్వాత రాముడితో కదలలేక స్థావరములు కనుక రాముడు వెళ్ళినటువంటి వైపుకు వంగి ఉన్నటువంటి చెట్లు మాత్రమే మిగిలిన ఈ అయోధ్యానగరాన్ని నువ్వు నీ కొడుకు కూడా పరిపాలించుకోవలసి వస్తుంది. కావున ఈ విధంగా రాముడిని వనవాసానికి పంపించవద్దు. పోనీ రాముడు వనవాసానికి వెళ్ళడం అనేది తండ్రి యొక్క ఆజ్ఞ ఉన్నది కావున వెళితే వెళ్ళాడు, కానీ సీతాదేవిని వనవాసానికి వెళ్ళమనడం, అలా వనవాసానికి వెళ్ళడానికి నారచీరలు ఇవ్వడం ఎంత అన్యాయం. కాబట్టి అధోత్తమాన్యాభరణాని దేవి దేహి స్పృశాయై వ్యపనీయ చీరం చీరమస్యా ప్రవిధీయతేతి న్యవారయత్తద్వసనం వశిష్ఠః. మరి సీతాదేవి నారచీర కట్టుకుంటే అది చూడలేక ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వశిష్ఠుడు కైకేయితో అంటున్నాడు, రాముణ్ణి వనవాసానికి పంపించటమే తప్పు. సరే పోనీ నువ్వు అడిగినటువంటి వరములకు ప్రతిగా రాముణ్ణి వనవాసానికి పంపిద్దాం. సీతాదేవి వనవాసానికి వెళ్ళడం తప్పు, వెళ్ళవలసిన అవసరం లేదు. పోనీ అది కూడా భార్య ఆమె భర్తను విడిచి ఉండలేదు కాబట్టి ఆమెను కూడా వనవాసానికి పంపిద్దాం. కానీ నియమంలో లేనటువంటి నారచీరలు కట్టి జనక మహారాజు కుమార్తె దశరథ మహారాజు కోడలైనటువంటి
సీతాదేవిని ఈ విధంగా పంపించడం మాత్రము ఎవరూ కూడా ఒప్పుకోలేనటువంటి విషయం. కావున సీతాదేవికి ఇంకా సీతాదేవికి చీరం యపనీయ, ఈ నారచీరను తొలగించి ఈ నారచీరను వద్దని చెప్పి ఇప్పటి వరకు కూడా జరగబోయే పరిణామాలు చెప్పాడు. ఇక ఇప్పుడు నీవు చేయవలసిందేమిటో చెబుతున్నాను విను అని కైకేయితో చెబుతూ సీతాదేవికి నారచీర వద్దని చెప్పి సృషాయై, నీకు కూడా కోడలే కదా, కైకేయి దేవి కోడలు ఈ విధంగా నారచీరలు ధరించింది అంటే నీకు ఎంత పరువు తక్కువ. కావున నీకు కోడలైనటువంటి ఈ సీతాదేవికి ఉత్తమాని ఆభరణాన్ని దేహి, గొప్పవైనటువంటి ఆభరణములు ఆమెకు ఇవ్వు అని అన్నాడు. అస్యాహ చీరం న ప్రవిధీయతే, ఈమె నారచీర కట్టుకోవాలనే నియమం ఈమెకు లేదు కదా. ఎందుకు అంటే నారచీరలు కట్టుకుని వెళ్ళాలి అనే నియమము ఎవరికి ఉన్నది? రాముడికి మాత్రమే ఉన్నది. జటావలకల ధారిణం అని చెప్పినట్టుగా జడలు వలకలు నారచీరలు ధరించినటువంటి రాముడు 14 సంవత్సరములు వనవాసం చేయాలి అనే నియమం రాముడికే తప్ప నారచీర కట్టుకుని వనవాసం చేయాలి అనే నియమం వైదేహికి అంటే సీతాదేవికి లేదు కదా. కావున అస్యాహ చీరం న ప్రవిధీయతే, ఈమెకు నారచీర కట్టుకోవలసినటువంటి అవసరము కానీ నియమం కానీ లేదు. ఇది వశిష్ఠ తద్వసనం న్యవారయతు, ఈ విధంగా వశిష్ఠుడు కైకేయితో చెబుతూ ఆ సీతాదేవి కట్టుకున్నటువంటి ఆ నారచీర ఏదైతే ఉందో అది వద్దు అని చెప్పి వారిస్తూ ఉన్నాడు. వారిస్తూ ఇంకా అంటున్నాడు, ఎందుకు అంటే నియమమును పాటించవలసినటువంటి వాడిని నియమము పాటించు అని చెప్పటంలో ఔచిత్యం ఉన్నది, కానీ నియమము పాటించవలసిన అవసరం లేని వారి విషయంలో కూడా బలవంతంగా నియమాన్ని రుద్దటం అనేది అది సమంజసం కాదు. కావున సీతాదేవి నారవస్త్రములు ధరించవలసిన అవసరం లేదు. కావున ఆమెను మాత్రము విడిచిపెట్టి ఆమెకు ఆభరణములు ఇవ్వు, ఎందుకంటే ఆమె నీకు కూడా కోడలే అవుతుంది అని చెప్పి అని ఏకస్య రామస్య వనే నివాస స్వయావృతస్కేకయ రాజపుత్రీ విభూషితేయం ప్రతికర్మ నిత్య వసత్వరణ్యే సహ రావణేన. సరే, నారచీరలు వద్దు అంటున్నారంటే సీతాదేవిని వనవాసానికి కూడా పంపించొద్దు అంటున్నారేమో అని అనుకుంటావేమో. సీతాదేవిని వనవాసానికి పంపించేద్దాంలే అని అంటూ నారచీర కట్టుకోవలసిన అవసరం లేదు, సరే నువ్వు ఇచ్చినటువంటి ఆభరణాలు పెట్టుకుని వనవాసానికి వెళుతుంది అంటూ కేకయ రాజపుత్రి, కేకయ రాజకుమార్తెమైనటువంటి ఓ కైకేయి ఈ మాట ఎందుకు అన్నాడంటే రాజకుమార్తె ఎలా ఉండాలో, ఎటువంటి ఆభరణములను వస్త్రములను ధరించాలో నీకు తెలుసు. మరి కేకయ రాజపుత్రమైనటువంటి నీవు, ఇవన్నీ తెలిసినటువంటి నీవు సీతాదేవి ఎటువంటి ఆభరణాలు ధరిస్తే, ఎటువంటి వస్త్రములు ధరిస్తే సముచితంగా ఉంటుందో అది కూడా నీకు తెలుసు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, కేకయ రాజపుత్రి, కేకయ రాజకుమార్తె అయిన ఓ కైకేయి, త్వయా రామస్య ఏకస్య వనే నివాస వృత, నువ్వు రాముడి విషయంలో మాత్రమే వనవాసం చెయ్యాలి అనే వరాన్ని దశరథ మహారాజు వద్ద అడిగావు, అంతే కదా. కాబట్టి నువ్వు అడిగినటువంటి వరము ఇయం విభూషిత ప్రతికర్మ నిత్య రాఘవేణ సహ అరణ్యే వసతు. కాబట్టి రాముడు జటావల్కలమును ధరించి నీవు దశరథ మహారాజుని కోరిన విధంగా, దశరథ మహారాజు ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఆ విధంగా వనవాసానికి వెళతాడు. కానీ ఈమె మాత్రము నీవు ఇచ్చినటువంటి ఆభరణములన్నీ ధరించి సర్వాలంకార శోభితయై రాముడితో పాటు వనవాసానికి వెళ్ళాలి. అదే న్యాయము తప్ప రాముడికి చెప్పినటువంటి నియమం, రాముడికి విధించినటువంటి ఆ జటావల్కలములు, ఆ నారచీరలు ఈమెకు విధించడం అన్యాయము. ఈమె మాత్రము ఆభరణములు ధరించే వెళ్ళాలి. అంటే రాముడేమో మునివేషంలోను, ఈమె సీతాదేవేమో రాజకుమార్తెగాను, అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క పత్ని అయినటువంటి ఈమె ఈ రాజలాంఛనములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి, అటువంటి వస్త్రములతోటి, అటువంటి ఆభరణములను ధరించి రాముడితో పాటు వనవాసానికి వెళ్ళుగాక
అదైనా మాకు సమ్మతమే, కానీ నారచీరలు మాత్రం సీతాదేవికి ఇవ్వవద్దు. ఆ నారచీరలు వారించి నీవే సీతాదేవికి ఆభరణములు ఇస్తే రాముడేమో జటాబలకలములతోటి, ఈమెమో సకల సర్వాలంకార శోభతి అయి ఇరువురు కూడా వనవాసానికి వెళతారు. అంతేగాని ఈ విధంగా నారచీరలు ధరింపరాదు, ధరింపజేయవద్దు అని అంటూ యానైశ్చ ముఖ్యై పరిచారకైశ్చ సుసంవృత గచ్చతు రాజపుత్రీ వస్త్రైశ్చ సర్వై సహితైర్విధానై నేయం వృతాతే వర సంప్రదానే. కానీ ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకో మాట కూడా చెబుతున్నారు. ఏమని? రాజపుత్రి, రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి ముఖ్యై యానై, ప్రధానమైనటువంటి రాజకుమార్తె విహరించడానికి యోగ్యమైనటువంటి, ప్రయాణించడానికి యోగ్యమైన రథములు ఏవైతే ఉన్నాయో రథములతోటి, అలాగే పరిచారకై, పరిచారిక గణములతోటి, సేవకులతోటి, దాసదాసీ గణములతోటి, అలాగే వస్త్రైశ్చ, ధరించడానికి యోగ్యమైనటువంటి రాజకుమార్తె ధరించేటటువంటి వస్త్రములు, వీటన్నిటితోటి సహితై సర్వై విధానై, ఇలాగా రాజమర్యాదలకు తగినటువంటి సకల విధములైన సౌకర్యములతోటి, సకల విధములైనటువంటి లాంఛనములతోటి సుసంవృత కూడుకున్నది. వీటన్నిటితోటి కూడా, ఇవన్నీ కూడా సమకూర్చబడినదై గచ్చతు, వనానికి వెళ్ళాలి. తే వర సంప్రదాని ఇయం నవృత, నువ్వు కోరుకున్నటువంటి వరంలో ఈమె లేదు కదా. నువ్వు కోరినటువంటి వనవాసము అనే వరం ఏదైతే ఉందో, రాముడి వనవాసం అనే వరంలో ఈమెకు భాగం అనేది లేదు. అయినప్పటికీ ఈమె వెళుతున్నది కావున ఈమె స్థితి ఏమాత్రమో కూడా తగ్గకుండా ఈమెకు తగినటువంటి లాంఛనములతోటి ఈమె వనవాసానికి వెళ్ళాలి. రాముడు మాత్రము నువ్వు చెప్పినట్లుగా జటావలకలములను ధరించి వనవాసానికి వెళతాడు. రాముడితో ఈమె మాత్రము రాజకుమార్తెగా ఆ లాంఛనములతోటి వెళుతుంది అంటున్నాడు. కానీ రాముడేమో మునివేషంలోను, సీతాదేవేమో రాజకుమార్తెగా సకల రాజ పరివారముతోటి, అదేవిధంగా దాసదాసి గణములతోటి, రథములతోటి వెళితే రాముడు నడుస్తూ ఉంటే సీతాదేవి రథంలో పక్కన వెళుతుందా? అలా కాకుండా ఒకవేళ రాముడికి ఏమీ లేదండి, కానీ సీతాదేవి తెచ్చింది కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాడు అంటే రాముడు నియమాన్ని పాలించినట్లు అవుతుందా? అంటే ఇక్కడ వశిష్ఠ మహర్షి సీతాదేవి మీద ఉన్నటువంటి వాత్సల్యం ఏదైతే ఉందో ఆ వాత్సల్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకని ఏమంటున్నాడు? నువ్వు కోరినటువంటి వరంలో, నువ్వు విధించినటువంటి వనవాసంలో సీతాదేవికి భాగం కానీ, సీతాదేవి అనుభవించవలసినటువంటి అవసరం కానీ లేదు. కావున అయినప్పటికీ కూడా సీతాదేవి రాముడితో పాటు వనవాసానికి వెళతానంటున్నది. కావున ఆమె తన రాజలాంఛనములతోటే వనవాసానికి వెళ్ళాలి, రాముడు మాత్రం నువ్వు చెప్పినట్లుగా వెళతాడు అని చెప్పి అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అన్నారు ఈ విధంగా అని, తస్మిన్ తథా జల్పతి విప్రముఖ్యే గురౌ నృపస్య ప్రతిమ ప్రభావే నైవ స్మసీత వినివృత్త భావ ప్రియస్య భర్తు ప్రతికారకామా. ఇలాగా వశిష్ఠ మహర్షి కైకేయితో చెబుతూనే ఉన్నారు. ఇంకా సీతాదేవేమో ఆ నారవస్త్రం ధరించేసింది. వశిష్ఠ మహర్షి చెప్పారు కదా, అమ్మయ్య ఎవరో ఒకళ్ళు నాకు అనుకూలంగా చెప్పారు కాబట్టి ఈ నారవస్త్రాన్ని పక్కన పడేద్దాం, ఆయన చెప్పినట్టుగా పట్టు వస్త్రాలు కట్టుకుంటే నాకు కూడా హాయిగా ఉంటుంది అని చెప్పి అనుకోలేదు. ఎందుకు అంటే ఎవరైనా తనకు ఇష్టం లేనటువంటి పనిని చెయ్యవలసి వచ్చినప్పుడు బలవంతంగా ఆ పనిని ఆపమని ఎవరు చెబుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక్కళ్ళు అయ్యో ఈ పని వద్దు అని చెప్పంగానే వెంటనే అదిగో వాళ్ళు వద్దన్నారు కాబట్టి నేను ఇది వానేస్తున్నాను, లేకపోతే నేను చేసేవాడిని అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేనటువంటి పని అయినా సరే పక్క వాళ్ళు ఎవరో వద్దున్నారు అనే వంక చెప్పి వెంటనే వాళ్ళ కష్టాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ సీతాదేవి ఆ నార వస్త్రాలు చూడగానే ఒక్కసారి అదిరిపడింది. అవి చేతిలో పట్టుకుంటే అయ్య బాబోయ్ ఈ వస్త్రాలని అసలు మునులు ఎలా ధరిస్తారు అని చెప్పి ఆమె అనుకుని వీటిని ఎలా ధరించాలో రాముని ద్వారా తెలుసుకుని రాముని ద్వారానే ఆ వస్త్రములను ధరించింది. అంటే ఏమిటి? కష్టమైనప్పటికీ కూడా
సీతాదేవి ఆ నారవస్త్రాలను ఇష్టముగానే ధరించింది తప్ప అయిష్టంగా ధరించలేదు. ఒకవేళ అయిష్టంగా ధరిస్తున్నట్లయితే కనుక వశిష్ఠ మహర్షి వద్దు అని చెప్పంగానే మన కులగురువు వశిష్ఠుల వారు చెప్పారు కావున వారి మాట మనం వినాలి అని చెప్పి వెంటనే నారవస్త్రాలు పక్కన పడేసేది. కానీ ఆ నారవస్త్రాలు తన భర్త ధరించాడు కావున భర్తను అనుసరించేటటువంటి సహధర్మపత్నిగా తాను కూడా వ్రజతు చరతు ధర్మం భర్తృనాథాహినార్య, భర్తని ఆధారంగా చేసుకుని సతులు అంటే భార్యలు ధర్మాన్ని ఆచరించాలి. కావున తన భర్త మాత్రం జటావల్కలను ధరించి నేల మీద నడుచుకుంటూ వస్తే ఈమె మాత్రము పట్టు పీతాంబరములు వీటన్నింటిని ధరించి కిరీటము ఆభరణాలు పెట్టుకుని రథంలో పక్కన పెడుతుందే, వెళ్ళదు కదా. అందుకనే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతున్నప్పటికీ సీతాదేవి మాత్రం తన మనస్సులో ఏమాత్రము ఆ వల్కలముల మీద ఆ వల్కలమును ధరించడం అనే దాని మీద అయిష్టమనేది లేదు. కావున ఇష్టంగానే ధరిస్తున్నది. కావున విప్రముఖ్యే బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి అప్రతిమ ప్రభావే సాటి లేని మహిమ కలిగిన వాడైన నృపశ్చ గురౌ, దశరథ మహారాజుకి ఆ వంశానికే గురువైనటువంటి వశిష్ఠ మహర్షి తథా జల్పతి సతి ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా అంటే కైకేయితో చెబుతూ ఉండగా సీతాదేవి నారవస్త్రం ధరించకుండా నీవే చూడాలి, సీతాదేవికి ఆభరణాలు ఇవ్వు అని కైకేయితో చెబుతూ ఉండగా ప్రియస్య భర్తు ప్రతికారకామా, తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడైన తన భర్తకు ప్రతికారకామా అంటే ఏమిటి, ఆయనతో సమానంగా ఉండాలి అని. ఇక్కడ ప్రతికారము అని అంటే ప్రతీకారం కాదండోయ్. ప్రతీకారం అంటే వాళ్ళు చేసినటువంటి దానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దాన్ని ప్రతీకారం అంటారు. ఇక్కడ ప్రతీకారము అంటే ఆయన ఏది చేస్తే అది చెయ్యటం అన్నమాట. ఇక్కడ అంటే భర్తకు ప్రతిబింబంలా భార్య ఉండాలి తప్ప భర్త ఒక రకంగా ఉంటే భార్య మరొక రకంగా ఉండటం అనేది కూడదు అనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. ఎందుకు అంటే పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా వారి యొక్క భర్తలంటే ఎవరైతే నాథుడు ఉన్నారో వారిని అనుసరిస్తాయనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆడ ఏనుగు తన నాథుడైనటువంటి మగ ఏనుగు అక్కడ చెరువులో కనుక ఇరుక్కుంటే బురదలోంచి బయటికి రాకపోతే దానిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ అది ఎంతకాలం రాకపోతే అంతకాలం అది గంటలు కానీ రోజులు కానీ ఆ చెరువు దగ్గరే ఉంటుంది తప్ప ఈ ఏనుగు వీడెట్టగా ఇరుక్కున్నాళ్లే అని చెప్పి ఈ ఆడ ఏనుగు ఇంకో చోటకి వెళ్ళిపోదు. అలాగే ఆ చెట్టును పెనవేసుకున్నటువంటి తీగ చెట్టు పడిపోతే చెట్టుతో పాటు తీగ కూడా పడిపోతుంది తప్ప చెట్టు పడిపోయింది అని చెప్పి తీగ మరొక చెట్టుని అల్లుకోదు. అలాగే పక్షులు కూడా కొన్ని రకాల పక్షులు అవి ఎవరితో అయితే మొదట జతగడతాయో వాటితోటే ఉంటాయి తప్ప జీవితాంతము వేరే పక్షులను ఆశ్రయించవు. ఇలా పశుపక్ష్యాదుల యందు స్థావరముల యందే ఉన్నటువంటి నియమం మరి మనుషులలో లేకపోతే ఎలాగా? అలా ఉండాలి అనే విషయాన్ని సీతాదేవి తాను ఆచరించి చూపిస్తున్నది. అందుకనే భర్తు ప్రతికారకామా, భర్త ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటే తాను కూడా అదే విధంగా ఉండాలి అనేటటువంటి కోరిక కలిగిన అనే ఇచ్చ కలిగినటువంటి సీతాదేవి వినివృత్త భావ నైవస్మ అంటే వనవాసం నుండి విరమించుకోవటానికి కానీ ఆ నారవస్త్రాలు ధరించకుండా ఉండడానికి కానీ నైవస్మ ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే తన భర్త వనవాసానికి వెళుతున్నాడు కావున తాను వనవాసానికి వెళ్ళి తీరాలి. తన భర్త నారచీరలు కట్టాడు కావున తాను కూడా నారచీరలే ధరించాలి తప్ప ఆయన మాత్రం ఆ విధంగా ఉంటే తాను మాత్రం పట్టు పీతాంబరాలని ఆభరణములను ధరించడం ఆమెకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు అని అన్నాడు. అందుకనే ఇక్కడ వినివృత్త భావ నైవస్మ న ఏవా అని అన్నాడు. ఏమాత్రము ఆమెలో విరమించుకునేటటువంటి భావన ఏమాత్రము కలగలేదు. అంటే ఏమిటి చెప్పంగా వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పంగానే ఒక్కసారి ఆలోచించి వెళ్లకుండా ఉంటే బాగుంటుందా? ఈ నార వస్త్రాలు కట్టుకోవద్దని ఆయన పెద్ద ఆయన చెబుతున్నారు కదా, ఆయన చెప్పాడు అని వంకబెట్టి వీటిని పక్కన పెట్టేస్తే కొంత సుఖంగా అన్నా ఉంటుంది కదా అనే ఇటువంటి ఆలోచన. అంటే ఏమిటి అలా చేద్దాము అని కాదు, అటువంటి ఆలోచన కూడా
సీతాదేవిలో రాలేదు. ఎందుకంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయం తన భర్తకు అనుకూలమైనటువంటిది, తన ధర్మాన్ని ఆచరించేటటువంటిది, ధర్మపత్నిగా తన యొక్క కర్తవ్యంగా ఆమె భావించింది. కావున ఎవరు చెప్పినప్పటికీ కూడా తన నిర్ణయాన్ని సీతాదేవి మార్చుకోలేదు. రాముడితో వనవాసానికి వెళ్ళడానికి, అది కూడా నారవస్త్రములను ధరించి వెళ్ళడానికి సీతాదేవి సిద్ధపడినది. మరి ఆ విధంగా సీతాదేవి నారవస్త్రాలు ధరించి రాముడితోటి బయలుదేరుతూ ఉంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి వశిష్ఠ మహర్షికి ఏ విధంగా సమాధానం చెప్పగలిగారు అనే విశేషాలని తర్వాత సర్గలో మనం తెలుసుకుందాము. తస్మిన్ తదా జల్పతి విప్రముఖ్యే గురౌ నృపస్య ప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా వినివృత్త భావా ప్రియస్య భర్తు ప్రతికారకామా. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తత్వయా తత్వయా పుత్రగర్భిణ్యా పుత్రగర్భిణ్యా పుత్రస్య పుత్రస్య కృతమప్రియం కృతమప్రియం లోకే హి లోకే హి సన విద్యేత సన విద్యేత యో న రామం యో న రామం అనువ్రతః అనువ్రతః రక్ష్యస్యద్యైవ రక్షస్యద్యైవ కైకేయీ కైకేయీ పశ్యవ్యాల పశ్యవ్యాల మృగద్విజాన్ మృగద్విజాన్ పశ్యవ్యాల మృగద్విజాన్ పశ్యవ్యాల మృగద్విజాన్ గచ్చతః సహ గచ్చతః సహ రామేణ రామేణ పాదపాంశ్చ పాదపాంశ్చ తదున్ముఖాన్ తదున్ముఖాన్ అథోత్తమాని అధోత్తమాని ఆభరణాని దేవి ఆభరణాని దేవి దేహి స్నుషాయై దేహి స్నుషాయై వ్యపనీయ చీరం వ్యపనీయ చీరం నచీరమస్యాః నచీరమస్యాః ప్రవిధీయతేతి ప్రవిధీయతేతి న్యవారయత్ న్యవారయత్ తద్వసనం వసిష్ఠః తద్వసనం వసిష్ఠః ఏకస్య రామస్య ఏకస్య రామస్య వనే నివాసః వనే నివాసః తయావృతః తయావృతః ఏకయ రాజపుత్రీ ఏకయ రాజపుత్రీ విభూషితేయం విభూషితేయం ప్రతికర్మ నిత్యా ప్రతికర్మ నిత్యా సత్వరణ్యే వసత్వరణ్యే సహ రాఘవేణ సహ రాఘవేణ యానైశ్చ ముఖ్యైః యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ పరిచారకైశ్చ సుసంవృతా సుసంవృతా గచ్చతు రాజపుత్రీ గచ్చతు రాజపుత్రీ వస్త్రైశ్చ సర్వైః వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః సహితైర్విధానైః జ్ఞేయం వృతాతే నియం వృతాతే వరసంప్రదానే వరసంప్రదానే తస్మింస్తథా తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే జల్పతి విప్రముఖ్యే గురో నృపస్య గురో నృపస్య అప్రతిమ ప్రభావే అప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా నైవ స్మ సీతా వినివృత్త భావా వినివృత్త భావా ప్రియస్య భర్తుః ప్రియస్య భర్తుః ప్రతికారకామా ప్రతికారకామా తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే గురో నృపస్య ప్రతిమ ప్రభావే గురో నృపస్య ప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా వినివృత్త భావా నైవ స్మ సీతా వినివృత్త భావా ప్రియస్య భర్తుః ప్రతికారకామా ప్రియస్య భర్తుః ప్రతికారకామా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తత్రింశः సర్గः సప్తత్రింశः సర్గः. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్యే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం